హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో బుధవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయనేది అయితే తెలుసుకుందాము. ముఖ్యంగా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు అయితే చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వకుంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి. మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అనేది డైలీ పోస్ట్ చేస్తుంటే అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము. సో నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో బుధవారం రోజున పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాలు, సిక్కిం మరియు ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లోకి అయితే ఈరోజు విస్తరించాయి. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే రాబోయే 4-5 రోజుల్లో మధ్య అరేబియా సముద్రము, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు నైరుతి బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ మరియు ఒడిశాలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా అయితే ఉన్నాయి. ఇక మరోవైపు తూర్పు ఉత్తరప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ వరకు, ఈశాన్య మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి అయితే కనుక కొనసాగుతోంది. ఇక వీటి ఫలితంగానే ఏపీలో చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా మనకు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానం, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో అయితే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, అక్కడక్కడ ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, అలాగే అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక బుధవారం రోజున అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక అలాగే మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక ముఖ్యంగా మరోవైపు విజయనగరం, పార్వతీపురమణ్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది. సో ఇది మనకి బుధవారానికి సంబంధించిన అఫీషియల్ వెదర్ అప్డేటు. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.